భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము షాంపేట్లో ఉన్నటువంటి వినాయకుడి వద్ద అయితే ఉన్నాము. సో మనం వినాయకుడిని చూసుకున్నట్లయితే చాలా పెద్దగా కనిపిస్తున్నారు. అటు నెమలికలతో ఒక కృష్ణుడి రూపం అలాగా కనిపించినట్టు ఉన్నారు వినాయకుడు. ఒకసారి వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం అయితే మనతో పాటు పూర్వ బజరంగల్ ప్రెసిడెంట్ మరియు గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీరామ్. చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు మీరు? గణేష్ 2016లో నుండి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెడతా ఉంటాము. అంటే మేము మా కాన్సెప్ట్ ఏంటంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి. మనము మానవ దృక్పథంలో ఏదైతే ఉన్నామో మన చెరువులు కానీ మన యొక్క ఏదైనా సంపద దేవుడిచ్చిన సంపద ఉన్నదో దీన్ని కాపాడుకోవడానికి పర్యావరణమైన గణపతులను మనం వాడాలి. ఏదైతే 1893లో బాలగంగాధర తిలక్ గారు మన యూనిటీ కోసము బ్రిటిష్లను అంతమొందించాలి, ఈ యొక్క రాజ్యంలో ఏదైతే కుట్ర జరుగుతుందో భారతదేశంలో అట్లాంటి వాళ్ళని ఎల్లగొట్టాలి, మనం అందరం యూనిటీగా హిందువులం అందరం యువత అందరం ఒక దగ్గర కలిసి ఉండడానికి చేసుకునేది వినాయక చవితి. ఈ వినాయక చవితిని పర్యావరణాన్ని రక్షించుకుంటూ మనం యొక్క దేవుని భక్తితోని చాటాలనే ఉద్దేశంతో మనం పర్యావరణంగా ప్రతిసారి గణేశుని చేస్తాం. పోయిన సంవత్సరం మేము పేపర్తో చేసినాం, అంతకంటే ముందు పేపర్తో చేసినాం, తర్వాత మట్టి వినాయకుడు. ఈసారి హైట్ కొంచెం పెద్దగా ఉండాలి, పేపర్తో కుదరదని 16 ఫీట్ల నుండి మేము వినాయకుడిని తీసుకొని ప్యూర్ పేపర్ తోటి ప్యూర్ మట్టితోటి మేము ఈ గణపతిని దగ్గరుండి మా కమిటీ సభ్యులందరం మేము ఈ గణపతిని ఏర్పాటు చేసుకున్నాం. లాస్ట్ రోజు కూడా మేము 11వ రోజు ఇప్పుడు వచ్చే చతుర్థి వస్తుంది, 6వ తారీఖు కూడా చతుర్థి వస్తుంది. ఆ చతుర్థి రోజు మేము గణేష్ నిమజ్జనము చేయాలనుకుంటున్నాము. అది గ్రాండ్గా ఉంటుంది. ఊరంతా ఒక దగ్గర, ఎందుకంటే మా ఈ 4వ తారీఖు అన్నీ అయిపోతాయి మా షాంపేట్లో. మిగతా రోజు మరియు సిటీలో ఉన్న కార్యక్రమాలు కూడా అయిపోతాయి. 6వ తారీఖు మేము ఊరంతా ఒక దగ్గర సంఘటితమై అక్కడ మేము ఈ కార్యక్రమం గణేష్ ఉత్సవ కమిటీ చేసుకుంటాం. 6th జరుగుతుంది కదా. సో ఆ రోజు అసలు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి? సో మీది నిమజ్జనం, మీ ఆధ్వర్యంలో నిమజ్జనం అంటే వరంగల్లో అదే హంటర్ రోడ్లో పెద్ద హవా అనే చెప్పొచ్చు. సో ఆ రోజు ఎలా ఉండబోతుంది? చాలా భారీ ఎత్తున జన ప్రజలందరూ వస్తారు. ముఖ్యంగా షాంపేట తీసుకున్నట్టు షాంపేట సిటీ నడి బొడ్డు మధ్యలో ఉన్నా కానీ మేమంతా ఒక విలేజ్ అట్మాస్ఫియర్తో మేమంతా ఒక ఊరులాగా మేమంతా కలిసి ఉంటాం. ఎందుకంటే మేము బాబాయ్ అన్న తమ్ముడు అనే ఒక ఆప్యాయత బంధంతో ఇక్కడ ఉంటాం కాబట్టి ఆ రోజు ఊరు మొత్తం కదిలొస్తుంది. ఆ రోజు దగ్గర 3000 నుంచి 4000 మంది జన సంఘంతో ఇక్కడ ఒక జన సముద్రం లాగా ఇక్కడ ఉంటుంది. లాస్ట్ రోజు చాలా మంది పెద్దవాళ్ళు భారతీయ జనతా పార్టీ నుండి, విశ్వ హిందూ పరిషత్ నుంచి వివిధ నాయకులు, హిందూ నాయకులు రాబోతున్నారు ఇక్కడికి. చాలా అత్యంత భారీగా ఈసారి వినాయక ఉత్సవం. లాస్ట్ రోజు వేషాలే కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు, భరతనాట్యాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కార్యక్రమాలతోటి మన వినాయక చవితి గ్రాండ్గా చేసుకుందామని ఈసారి నిర్ణయించుకున్నాం. దాదాపుగా పోయినసారి చూసుకుంటే ఎంతమంది భక్తులు తరలి రావడం జరిగింది మన గణేష్ దగ్గరికి? పోయిన సంవత్సరము లాస్ట్ రోజు 3000కు పైగా భక్తులు ఇక్కడ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. అందరం గట్టిగా మనం ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. చాలా బాగుందని అందరూ ఈ సంవత్సరం కూడా చేయాలి. పోయిన సంవత్సరమే నిమజ్జనం ఇంత భారీ ఎత్తున మేము చేయడం మొదలు పెట్టాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రతి సంవత్సరం అదేవిధంగా ఉండాలని గణనాథుని కోరుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే వినాయకులు అందరూ కూడా కొంచెం డిఫరెంట్గా పెడుతున్నారు. మనం ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా చూస్తున్నాము. డ్యూయట్ వినాయకుడు అంటూ కూడా అట్లా ట్రోల్ చేస్తున్నారు అంతా కూడా. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు ఒక ఎక్స్ బజరంగల్ వాస్తవంగా మన హిందూ సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చాలా మంది కాసుకుంటూ కూర్చుంటున్నారు ఈ రోజున. అంటే చూసుకున్నట్టయితే కొందరు రాజకీయ నాయకుల యొక్క ఫోటోలతోటి ఆ గణపతులను పెడతా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. మన ధర్మాన్ని మనమే కించపరుచుకునే యొక్క సంస్కృతి నశించాలి ఇప్పటికైనా. ఎందుకంటే మన వినాయకుడు మూషిక వాహనుడు, బొజ్జ గణపతి, ఆ తొండంతో అద్భుతంగా వినాయకుని చేసుకుంటున్నాం. కొన్ని సినిమా పేర్లతోటి, కొన్ని వివిధ దానితోటి ఈ యొక్క వినాయకులను చేయడం చాలా బాధాకరం. అట్లాంటి ఇకనైనా మానుకొని మన ధర్మాన్ని మనం ముందుగా పాటిద్దాం. ఎందుకంటే ఎన్నో దేశాలు మన సనాతన ధర్మం వైపు చూస్తున్నాయి. మన దేశం పరమ వైభవంగా ఉండాలని మన దేశం వైపును ఈరోజు భారతదేశంలో మొదటి స్థానంలో మన దేశం ఉంది. కాబట్టి మనం ఆలోచించుకొని కొంచెం మనం సంయమనం పాటించి కొంచెం మంచి వినాయకులను తెచ్చుకొని చేసుకోవాలి అని నా విజ్ఞప్తి. మరి అదే విధంగా లాస్ట్ రోజు కూడా కొన్ని ఉచ్చిల శక్తులు, కొన్ని వివిధ మతాల వాళ్ళు మన వినాయక చవితి రోజు ఆల్కహాల్ తీసుకొని డ్రింక్ చేసి మన వినాయకుని సంస్కృతిని దెబ్బతీసేలాగా లాస్ట్ రోజు నిమజ్జనానికి డ్రింక్ చేసి ఆల్కహాల్ తీసుకొని డ్యాన్స్ చేయడం జరుగుతుంది. మా గణేశుడి దగ్గర మిగతా మన ఏదైతే మన ఆర్గనైజేషన్లు ఉన్నాయో, మన ఒరిజినల్ మంచి ధర్మాన్ని పాటించే వ్యక్తుల దగ్గర ఎవరు కూడా లాస్ట్ రోజు తాగి కనబడరండి. ఎవరైతే కావాలని, ఎవరైతే ఒక దుష్ట శక్తులు ఉంటారో, మన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటారో అట్లాంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు పడుతూ ఉంటారు. మీకు కూడా కనబడుతుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ మీద ఈసారి సిపి గారు కూడా యాక్షన్ తీసుకోవాలని
మా తరపున విజ్ఞప్తి చేసుకుంటాం. ఎందుకంటే దీనివల్ల గొడవలు అవుతూ ఉంటాయి. లాస్ట్ రోజు పండుగ వాతావరణాన్ని వీళ్ళు ఆగం చేయడానికి కుట్ర తప్పితే దీనికి పెద్దగా మనం చూసుకోవాల్సింది ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి అవాయిడ్ చేయాలని నా నుంచి విజ్ఞప్తి చేస్తాం. సో ఆదిత్య గారు అంటే టోటల్ యూత్లో చాలా ఫాలోయింగ్ ఉంది మీకు. సో ఇప్పుడు మీ తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మన యూత్ కలిసేదే గణేష్ ఉత్సవాలకు. ఎందుకంటే ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉంటారు, కొందరు ముంబైలో ఉంటారు, కొందరు ఇప్పుడు మా ఇక్కడ శాంపేటలో మన నగరంలోనే చూసుకున్నట్టయితే ఎక్కడి నుంచి వచ్చి కూడా వినాయక చవితికి పక్కా అందరు కలుస్తారు. అంటే యువత మనము ప్రతి సంవత్సరం కలుస్తాం. అదేవిధంగా మనం ఒక వినాయక చవితికి కలుస్తున్నట్టే ప్రతిసారి మన గుడికి ఏదైనా సమస్య వచ్చినా కానీ, మన ధర్మానికి ఏదైనా సమస్య వచ్చినా కానీ, మన గోమాతకి ఏదైనా సమస్య వచ్చినా కానీ మనం అందరం ముందుండి వీటన్నిటిని ధర్మరక్షణ ఈ కార్యక్రమాలలో మనం ముందుండాల్సిందిగా ఈ యువతకు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే వరంగల్లో కావచ్చు, యావత్ భారతదేశంలో యువత ముందు కదులుతూ ఉన్నది, సనాతన ధర్మం వైపు మక్కువ చూపిస్తూ ఉన్నది. రేపు రానున్న రోజులలో ధర్మం మొదటి స్థానంలో నిలుస్తుంది, కాషాయం రెపరెపలాడుతుందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. యువతకు కూడా అందరు కలిసి ఉండి మన ధర్మాన్ని నిల్చోబెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో మరి విన్నారు కదా, యువత అంతా కూడా తన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా మీరు ముందంజలో ఉండాలి, అంతేకాకుండా ధర్మాన్ని పాటించాలంటూ కూడా ఆదిత్య గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో సంతోషి, NSR న్యూస్ వరంగల్.